పరిపాలన చాలా బాగుంది. చెప్పినటువన్నీ నెరవేర్చాడు ఆయన. ఆ! ఇంకా ఈయన ఎంత మటుకో చూడాలి మేము. అంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేసే పరిపాలనలో డెవలప్‌మెంట్ కోసం అని చెప్పేసి అమరావతిని రాజధాని చేయను అన్నారు కదా! మరి ఎప్పటి వరకు చేయగలుగుతారు అనుకుంటున్నారు మీరు? ఆయన దిగిపోయే లోపల చేయగలడు అనుకుంటున్నాం. ఆ? దిగిపోయే లోపల చేయగలడు. దిగిపోయే లోపు చేయగలరు. పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు ఉన్నారు కదా! మరి ఆయన విధులు అనేది కరెక్ట్ గా పాటిస్తున్నాడా? పాటిస్తున్నాడు. పాటిస్తున్నారు. అక్కడ స్టే అండ్ ఆర్డర్ అంటే పోలీస్ విధానాలు, మహిళలపై విధానం ఇంతకు ముందు జగన్ ఉన్నప్పుడు దిశ అని ఒక యాప్ ని తీసుకొచ్చారు కదా! మరి ఇప్పుడు కూడా అలానే ఉందా? మరి ఏమైనా మార్పు వచ్చిందా? ఇంకా తెలియదు నాకు చూడాలి. చూడాలి. అంటే ఇప్పుడు 100 రోజుల పరిపాలన జరిగింది. ఇంతకు ముందు మనకి వాలంటీర్లు ఉంటుండే జగన్ ప్రభుత్వం. ఇప్పుడు వాలంటీర్లు లేదు కదా! ఉన్నప్పుడు బాగుందా? లేకపోతే ఇప్పుడు లేనప్పుడు బాగుందా? ఉన్నప్పుడు చాలా బాగుండేది. ఇప్పుడు చాలా ఇబ్బంది ఉంది. ఓకే. ఇప్పుడు అక్కడికెళ్ళి తీసుకోవాలంట కదా! ఉమ్. ఓకే. ఎంత బియ్యం కూడా ఇంటి దగ్గరికి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మేమే వెళ్ళాలి. హ్మ్. మరి ఆయన పరిపాలన విధానం నచ్చిందా మీకు? ఈయన పరిపాలన విధానం నచ్చిందా? మాకు తెలిసినంత వరకు ఆయనే మేలు అనిపించింది. జగనే మేలు అనిపించింది. కానీ ప్రజలు అందరూ కూడా 11 సీట్లకే పరిమితం చేశారు కదా వాళ్ళిద్దరిని. అది కరెక్టే అంటారా? లేదంటే అదే జరిగిందా? అన్నీ జరిగింది అనుకుంటున్నాం. జరిగింది.